రజాకార్ తీయాలి అన్న ఐడియా మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే ముందు నుంచి ఉంది, అది ఒక పెద్ద హిస్టరీ ఎవరు చెప్పలేదు. కానీ ఇంత మంచి మూవీ కదా, ఎందుకు దీని గురించి అన్ని డిబేట్స్ జరిగాయి? చాలామంది ప్రముఖులు ఈ మూవీని మేము రిలీజ్ చేయనివ్వము అని చెప్పి ట్వీట్ చేశారు. ఆ టైంలో మీకు భయమే లేదా? ఏమీ లేదు, ఎందుకంటే రిలీజ్ చేయకుండా ఆపే అంత పరిస్థితి ఉండదని నాకు తెలుసు. యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనుకున్నారు మీరు గోపీచంద్ గారితో, అండ్ వేరే హీరోస్తో కూడా వేరే మూవీస్ అనుకున్నారు. 2 మూవీస్ ఆల్మోస్ట్ డైరెక్షన్ దాకా వచ్చి ఆగిపోయాయి. సో ఆ మూవీస్ తీసుంటే రజాకర్ లాంటి మూవీ వైపు మళ్ళీ మీరు చూసుండేవారా? చెప్పలేము. అంటే నేను డెస్టినీ నమ్ముతా. రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఎంతోమంది డైరెక్టర్స్ని చూశారు, ఎంతోమందికి ఆయన ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన చేతుల మీదుగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఒక మూవీ తీసి ఆయన్ని ఇన్వైట్ చేసే స్టేజ్కి మీరు వెళ్ళారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ అచీవ్మెంట్? లైక్ అంటే రాఘవేంద్రరావు గారు అసలు మీ గురించి ఏం చెప్పారు? రజాకార్ రిలీజ్ అయినాక పర్సనల్గా కలవలేదు, ఫోన్లోనే మాట్లాడుకున్నాం. ఫోన్లో ఆయన హ్యాపీగా ఉందిరా, నీకు మంచి పేరు వచ్చింది. కానీ సార్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ మీరు వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఒక కాంట్రవర్షియల్ లేదు, ఎవరితో ఒక గొడవ లేదు, అసలు అందరితో ఫ్రెండ్లీ నేచర్, ఇంతమందితో ఒక అజాత శత్రువులా ఉండడం అసలు మీకే ఎలా సాధ్యమైంది? అంటే నేను ఏది ఆ వ్యక్తి చేసిన తప్పుని మనసుకు తీసుకోను. న్యాచురల్ స్టార్ నాని మీ దగ్గర క్లాబ్ బాయ్గా వర్క్ చేశారని విన్నాము. అంటే మీ చెయ్య అలాంటిదా ఏంటి? అంటే లక్ ఏంటంటే చెయ్యని కాదు, అతనికి కెపాసిటీ లేక, అతని టాలెంట్ లేకపోతే, అతనికి అవకాశం లేకపోతే ఎందుకు పెరుగుతాడు. కానీ ఆడించి అష్టాచమాడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ. ఫైనల్గా మనోయజ్ఞంతో ఫస్ట్ మా నవీన గారిని మీరు చూసింది అక్కడే అనుకుంటా. మనోయజ్ఞంలో ఇంట్రడ్యూస్ చేశాను నవీన. ఒక పక్కన రాజమౌళి గారు శాంతినివాసం, ఒక పక్కన మీ మనోయజ్ఞం, రెండు పోటాపోటీగా రెండు సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయినాయి సీరియల్స్. ఎప్పుడైనా అనిపించిందా మీలో మీకు పోటీగా అది? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నేను చాలా చాలా స్పెషల్ గెస్ట్తో ఉన్నాను. నిజం చెప్పాలంటే ఈయన ఇంటర్వ్యూ దొరకడం కూడా చాలా కష్టమైంది నాకు, బట్ ఫైనల్లీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఒక జర్నలిస్ట్గా తన కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మంచి మంచి సీరియల్స్ ప్రొడ్యూస్ చేసి అండ్ అంతకంటే మంచి హిస్టరీ మూవీ క్రియేట్ చేశారు. ఆయన ఎవరో కాదు, యాటా సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. చాలా బిజీగా ఉన్నారు. కరెక్ట్. ఆ టైర్డ్నెస్ మొత్తం ఫేస్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. జనరల్గా సార్ లవ్ స్టోరీస్, కామెడీ ఫిలిమ్స్, హారర్ మూవీస్ ఇలాంటివి ఎన్నో మూవీస్ వస్తున్నాయి. అండ్ పెద్ద మూవీస్ అంటే కనుక బాహుబలి లాంటి ఇమాజిన్ హిస్టారికల్ మూవీస్ చాలా వస్తున్నాయి. కానీ ఒక చరిత్ర ఎవరికి తెలియదు. చాలామంది పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్తే వినడమే కానీ ఇలా జరుగుంటుందా అని చెప్పేసి ఎవరికి తెలియదు. అలాంటి ఒక చరిత్రని మీరు ఎన్నో పుస్తకాలు చదివారో లేకపోతే ఎక్కడి నుంచి తెలుసుకున్నారో మాకైతే తెలియదు. కానీ 2 సంవత్సరాల పాటు నిర్విరామంగా చాలా 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 స్ట్రగుల్ అయ్యి అండ్ ఎన్నో, ఒక రకంగా చెప్పాలంటే సాహసం అని చెప్పుకోవాలి, ఎన్నో ఒడిదుడుకులు, ఎట్ ది సేమ్ టైం రకరకాల డిబేట్స్, ఎన్నో ఎత్తుపల్లాలతోటి ఒక మూవీ స్టార్ట్ చేయడం జరిగింది. మూవీ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆ జర్నీ అంత సాఫీగా జరగలేదని చెప్పుకోవచ్చు. మొదలుపెట్టిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆపాలని ప్రయత్నాలు. ఫైనలీ మూవీ రిలీజ్ అయింది, సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది. మేము చాలాసార్లు మూవీని చూడడం జరిగింది. అద్భుతం సృష్టించారు మీరు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సార్. థ్యాంక్ యూ. ఎనీవేస్, సో అసలు ఎలా జరిగింది? రజాకార్ తీయాలి అన్న ఐడియా మీకు అసలు ఎలా స్టార్ట్ అయింది? అంటే ముందు నుంచి ఉంది, అది ఒక పెద్ద హిస్టరీ ఎవరు చెప్పలేదు. ఇంకోటి చాలా స్టోరీస్ ఉంటాయి అందులో, ఒకటి కాదు. మనం చూపించింది చాలా తక్కువ, జస్ట్ 10% కూడా ఉండదు, 0.1% అని చెప్పొచ్చు. ఎస్, ముందు నుంచి కూడా అది చెప్పాలని ఇంట్రెస్ట్ నాకు ఉండింది. సరే, ఎప్పుడు అంటే ఫస్ట్ మూవీగానే అంత అవకాశం వస్తుంది అనుకోలేదు, చూద్దాం టైం బట్టి వస్తుంది అనుకున్నాను. బట్ ప్రొడ్యూసర్ గారు మా గూడూరు నారాయణ రెడ్డి గారు, ఆయనకు కూడా దీని మీద ఇంట్రెస్ట్ ఉండి, నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండి, మేమిద్దరం అనుకునే, అసలు ఆయన సినిమా ప్రొడ్యూసర్ కాదు, నేను ఆయనతో సినిమా చేద్దాము అనుకోలేదు. బట్ మాకున్న పరిచయంలో, మాకున్న ఫ్రెండ్షిప్లో అతను ఒక సినిమా చేద్దాము అనుకున్నప్పుడు
ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్న మాటల్లోంచి ఈ సబ్జెక్ట్ వచ్చింది. సరే ఇది చేద్దామని అలా నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఈ ప్రొడ్యూసర్ గారి ద్వారా ఫస్ట్ టైమే కుదిరింది. ఫస్ట్ మూవీ అన్నారు కాబట్టి ఈ సందర్భంలో నేను మిమ్మల్ని ఒక మాట అడగదలుచుకున్నాను. యాక్చువల్గా ఒక లవ్ స్టోరీ అనుకున్నారు మీరు గోపీచంద్ గారితో, అండ్ వేరే హీరోస్తో కూడా వేరే మూవీస్ అనుకున్నారు. 2 మూవీస్ ఆల్మోస్ట్ డైరెక్షన్ దాకా వచ్చి ఆగిపోయాయి. సో ఆ మూవీస్ తీసుంటే రజాకర్ లాంటి మూవీ వైపు మళ్ళీ మీరు చూసుండేవారా? చెప్పలేము. అంటే నేను డెస్టినీ నమ్ముతా, ఏమైందో తెలియదు. ఎందుకంటే గోపీచంద్ గారిది లవ్ స్టోరీ కాదు, యాక్షన్ మూవీ. దాదాపు షూటింగ్ దాకా వెళ్ళి ఆగిపోయింది. ఎస్, జస్ట్ అతను డేట్స్ కూడా ఇచ్చేశారు. మేబీ ఇట్లే మార్చ్ ఏప్రిల్ 24 నుంచి నా డేట్స్ ఉన్నాయని అప్పుడు ఇచ్చేశారు. బట్ రకరకాల కారణాల వల్ల అది ఆగిపోయింది. తర్వాత ఒక లవ్ స్టోరీ అనుకున్నాం, అలాంటి సినిమా వస్తుందని ఎవరో చెప్తే ఆగిపోయాం. నిజంగానే అలాంటిది వచ్చింది. ఒక క్రైమ్ స్టోరీ అనుకున్నాం, అది అట్లాంటిది వచ్చింది. సో అట్లా పోస్ట్పోన్ అవుతూ వచ్చినాయి. ఏమో చెప్పలేము. ఇప్పుడు ఏది వెనుక ఏది ముందు, మనం ఒకటి ఇది చేద్దాం అనుకుంటాం, అది జరగదు, ఇంకోటి యాడ్ అవుతుంది ముందుకి. బట్ ఆ టైంలో ఏమన్నా అంటే లైక్ మనం అనుకుంది జరగకపోతే ఒక డిసప్పాయింట్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ టైంలో డిసప్పాయింట్ అయ్యి ఉంటారు కదా? ఉంటుంది కదా. ఒక సినిమా పట్టాలు ఎక్కుతుంది అనుకునే టైంకి పక్కకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ టైంలో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ స్వతహాగా నేను కొంచెం బిజీగానే ఉండడం వల్ల అది అంత ఎక్కువ లేదు, ఆ డిసప్పాయింట్మెంట్ అంత ఎక్కువ లేదు. ఇది లేకపోయినా నా వరకు ఎప్పుడు కూడా ఏంటంటే, నేను ఇది సినిమా కోసం ఇటు ప్రయత్నం జరిగినా నా ట్రాక్ ఎప్పుడు బిజీ ట్రాకే ఇది. సో ఎప్పుడు బిజీగా ఉంటాను కాబట్టి అంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. అరే ఉంటే ఇంకొక స్టెప్ ఎక్కేవాన్ని అని అనుకోవడం, ఓకే ఇంకో రోజు వస్తుంది మనకు, బట్ నాకు టైం వస్తుంది అనేది మాత్రం నాకు నమ్మకం ఉంది. బట్ ఎనీవేస్ ఆ మూవీస్ మిస్ అయినా కానీ 3 మూవీస్ అనుకున్నారు. ఆల్మోస్ట్ డైరెక్షన్ డేట్స్ అంతా అయిపోయిన తర్వాత మూవీస్ ఆగిపోయాయి. అప్పుడు డిసప్పాయింట్మెంట్ ఇచ్చిన ఒక పెద్ద సూపర్ హిట్ మూవీ, ఇలాంటి మూవీ ఇంతవరకు ఎవరు తీయలేదు. ఇలాంటి మూవీ హిస్టారికల్ మూవీ, అంటే హిస్టరీని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టు మాకు చూపించారు కదా. ఇలాంటి మూవీ తీయడం ఫస్ట్ మూవీ కావడం, అది కూడా మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా అదొక లక్ అనుకోవాలి, అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ సినిమా ఒక చిన్న సినిమానో, లేకపోతే ఒక ఎంట్రీ లాగా చేయడము, లేదంటే ఒక మోస్తరు యాక్షన్ సినిమానో అలా వస్తుంది. బట్ ఒక డిఫరెంట్ జానర్ ఇండస్ట్రీలో నడుస్తున్న టైంలోనే అలాంటి డిఫరెంట్ జానర్లో మంచి బ్యాక్డ్రాప్తో, మంచి ఎమోషన్స్తో, మంచి బడ్జెట్తో తీసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. అది వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాం అంతే. ఫైనల్లీ మేబీ డెబ్యూ ఫిల్మ్ అన్న మాకు థాట్ రాకపోవడానికి మీరు చేసిన సీరియల్స్ కారణం అనుకోవచ్చా? 100%. అంటే స్క్రీన్ మారింది తప్ప నాకు డైరెక్షన్ ఎక్స్పీరియన్స్ లేక కాదు కదా, జస్ట్ నాకు స్క్రీన్ మారింది అంతే. ఎప్పుడు సార్? ఆల్మోస్ట్ మనోయజ్ఞం 20 years అవుతుందా? 20 years అయింది. 20 years అయింది. ఆల్మోస్ట్ చాలా చిన్న ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు మీరు. దాదాపు డిగ్రీ జర్నలిజం చేస్తూ మనోయజ్ఞం సీరియల్తో ఇండస్ట్రీకి వచ్చి మంచి మంచి హిట్ సీరియల్స్, మనోయజ్ఞం, చంద్రముఖి, కలవారి కోడళ్ళు, స్వర్ణ ఖడ్గం, పెద్ద పెద్ద సీరియల్స్ తీశారు మీరు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ సీరియల్స్. అన్ని సినిమాల్లో బ్లాక్ బస్టర్స్ ఉంటాయని తెలుసు, కానీ సీరియల్స్లో కూడా ఆ ట్రెండ్ మీరే క్రియేట్ చేసినట్టున్నారు. నాకు అలా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మనోయజ్ఞం కూడా సోషియో ఫ్యాంటసీ. అసలు అప్పటికి ఫ్యాంటసీ తీయాలంటే గ్రాఫిక్స్ అనేది లేదు అప్పటికి. ఇంకా ఓన్లీ అబిడ్ వచ్చింది కొత్తగా, అది సిటీలో అప్పటికి ఒక 4 ఉండేది అబిడ్స్. అప్పటిదాకా లీనియర్ ఎడిటింగ్ ఉండేది, నాన్ లీనియర్. అప్పుడు అబిడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సీరియల్ 2 లేయర్లు ఉండేది. దాంట్లో పునర్జన్మ మీద సబ్జెక్టు, సోషియో ఫ్యాంటసీ. అంటే ఏంటంటే అందులో చిన్న చీమలతో యాక్ట్ చేయించా, బల్లులతో యాక్ట్ చేయించా. తర్వాత హిమాలయాల్లోకి వెళ్ళినట్టుగా అందులోనే మినియేచర్ ద్వారా వర్క్ చేశా. చాలా డిఫరెంట్ వర్క్ చేశా. మొత్తం డైలీ గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఉండేది షూట్ చేశా. సో ఫస్టే ఛాలెంజింగ్ సబ్జెక్ట్ పడడం వల్ల ఈజీ అయింది. కృష్ణా జిల్లాలో ముత్యాల అనే ఒక చిన్న గ్రామంలో ఒక కోట, ఆ కోటలో ఆ షూటింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అది మరి ఒరిజినల్ గ్రాఫిక్స్ నాకు తెలీదు, హిమాలయ పర్వతాల దాకా తీసుకొని వెళ్ళారు మీరు ఆ సీరియల్ని. హిమాలయాలు నిజంగా చెప్పాలంటే ఐస్ గడ్డలు అంతే. ఐస్ గడ్డలు అంతేనా? అది మినియేచర్ వర్క్ చేసాం. దాన్ని మినియేచర్లో గ్రీన్ మ్యాట్లో చేసి మినియేచర్లో చేస్తాము. సో ఫైనల్గా మనోయజ్ఞంతో ఫస్ట్ మా నవీన గారిని మీరు చూసింది అక్కడే అనుకుంటా. మనోయజ్ఞంలో ఇంట్రడ్యూస్ చేశాను, నవీనని ఇంట్రడ్యూస్ చేశా. గారి పిఏ ఆవిడ, అందులో అసిస్టెంట్గా ఇంట్రడ్యూస్ చేశా. అప్పుడే తను 10th క్లాస్ అయిపోయి. మీరు అదే మీ డెబ్యూ కదా, కానీ పెద్ద కాస్టింగ్. అవును. ప్రొడ్యూసర్ గారు రాఘవేంద్రరావు గారు అసలు మిమ్మల్ని అంటే ఎలా, మీ మీద అంత నమ్మకం ఏంటి ఆయనకి? అంటే నేను దానికి అసోసియేట్ డైరెక్టర్ని ఫస్ట్. ఓకే. అసోసియేట్గా ఒక 3 months చేశా. ఆ 3 monthsలో నా వర్క్ ఏంటో ఆయన అబ్జర్వ్ చేసి అప్పుడు ఇంకా డైరెక్టర్ అవసరం ఉంది, ఇంకెవరో బయట ఎందుకు, అతను చేయగలడని. నాకు అప్పుడు సునీల్ వర్మ గారు అని ఉండేవాళ్ళు,
చనిపోయారు, ఆయన విజయనగరం అయింది. ఓకే. అతను నన్ను ఎక్కువ నమ్మాడు. లేదు సార్ మనం ఎవరిని పెట్టినా వేస్ట్, ఆ అబ్బాయి చేయగలడు అని చాలా స్ట్రాంగ్గా చెప్పేశారు. సునీల్ వర్మ గారి మాటలు ఆయన బాగా నమ్ముతారు. ఓకే. ఒక రకంగా వర్మ గారి సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల డైరెక్టర్ గారు ఓకే, ఆయన నన్ను 2-3 సార్లు టెస్ట్ చేశారు ఎడిటింగ్లో, తర్వాత లొకేషన్లో నా యాటిట్యూడ్, నేను ఎలా అంత కాన్ఫిడెంట్గా ఉంటాను అంతా చూశారు యాజ్ ఏ అసోసియేట్గా. సో ఇమీడియట్గా 3rd మంత్లోనే నాకు అవకాశం ఇచ్చి టెస్ట్ చేశారు ఒకరోజు. మంచి కాస్టింగ్ కదా అందులో? మంచి కాస్టింగ్ అంటే అప్పుడు ఝాన్సీ, రాజ్ కుమార్ గారు, తర్వాత వినోద్ బాలా గారు, ప్రమోదిని అని కన్నడ ఆర్టిస్ట్ ఉండే, సమీరు, పెద్ద పెద్దలు, సుబ్బరాయ శర్మ గారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ ఉండే వాళ్ళందరూ. సినిమా ఆర్టిస్ట్ తనకల్ బర్ణ గారు కూడా చేశారు అందులో. అంటే ఒక పక్కన 2 హిట్ సీరియల్స్ అప్పుడు ఇండస్ట్రీలో. అవును. అటు ఈటీవీలో ఒక పక్కన రాజమౌళి గారు శాంతినివాసం, ఒక పక్కన మీ మనోయజ్ఞం, 2 పోటాపోటీగా 2 సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయినాయి సీరియల్స్. అవును. ఎప్పుడైనా అనిపించిందా మీలో మీకు పోటీగా అది? అలా ఏం లేదు, ఎందుకంటే అదేమో ఫ్యామిలీ సబ్జెక్ట్, నాదేమో ఫ్యాంటసీ సబ్జెక్ట్, 2 వేరియేషన్స్ ఉంటాయి కదా. కాబట్టి ఏంటంటే మా ఇద్దరికి పోటీ అనేది ఏం లేదు. బట్ ఏదేమైనా నాకంటే అతను సీనియర్, అంటే నేను అసోసియేట్గా ఉన్నప్పుడు తను డైరెక్టర్ కదా, అలా నేను డైరెక్టర్ అయినప్పుడు తను డైరెక్టర్, ఒక సీనియర్. బట్ ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండేది మా ఇద్దరి మధ్యలో. తను కూడా నన్ను ఎప్పుడు కూడా రెస్పెక్ట్తోనే గారు మీరనే పిలుస్తారు, నేను అట్లే పిలిచేవాడిని. ఆ రెస్పెక్ట్ ఉండేది తప్ప వర్క్లో ఏం ఉండేది కాదు. కానీ ఆయన శాంతినివాసం తర్వాత వెంటనే స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ చేశారు కదా, మరి మీరెందుకు ఇంత లేట్ చేశారు? అంటే అలా కలిసి వస్తే టైం రా, చెప్పాను కదా డెస్టినీ. అప్పుడు నిజంగా చెప్పాలంటే శాంతినివాసం తర్వాత రాజమౌళి గారు కూడా ఇమీడియట్గా సినిమా చేయాలని ఏం లేదు. ఆయనకి ఇంకా 2-3 సీరియల్స్ చేసి కొంచెం ఆర్థికంగా సెటిల్ అవ్వాలనే ఉండే. బట్ ఆయనకు అవకాశం వచ్చింది. ఓకే. నాకేంటంటే నాకు ఫస్ట్ నేను ఇండస్ట్రీ కొత్త, నాకంటూ ఏ సర్కిల్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. కాబట్టి నేను ఏ వర్క్ సర్చ్ చేసి నేను కూడా ఆర్థికంగా నిలబడాలి అంతే తప్ప ఇంకోటి ఏంటంటే అక్కడ మా కాంపౌండ్లో రాఘవేంద్రరావు గారు అంతా సినిమా పీపుల్ అంతా ఉంటారు. మాకు ఏదో టీవీ అనేది అనిపించదు, డైరెక్టర్ గారే వచ్చి వర్క్ డైరెక్షన్ చేస్తుంటారు. సో అలాంటి మేము ఎట్లా చిన్నదని ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏంటంటే సీరియల్స్ పెరిగిపోయి కొంచెం తక్కువ చూపు ఉంది, కానీ అప్పుడు అంతా సినిమా టెక్నిక్తో చేసేవాళ్ళం, సినిమా ఎక్విప్మెంటే ఉండేది, అవుట్పుట్ కూడా సినిమా రేంజ్లోనే ఉండేది తప్ప ఇట్లా పరిగెత్తించి అట్లా చేసేవాళ్ళం కాదు. అప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు డెస్టినీ కూడా ఉండాలి అనేది మీరు నమ్ముతారా? 100% నమ్ము. ఓకే. అండ్ రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అంటే జనరల్గా ఏంటంటే ఆయన ఎంతోమంది డైరెక్టర్స్ని చూశారు, ఎంతోమందికి ఆయన ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన చేతుల మీదుగానే మీరు ఇంట్రడ్యూస్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ ఒక మూవీ తీసి ఆయన్ని ఇన్వైట్ చేసే స్టేజ్కి మీరు వెళ్ళారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ అచీవ్మెంట్? లైక్ అంటే రాఘవేంద్రరావు గారు అసలు మీ గురించి ఏం చెప్పారు పర్సనల్గా? అంటే స్టేజ్ మీద మాట్లాడడం కాదు, వన్స్ మీరు రజాకర్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ ఆయన దగ్గర కలవడానికి వెళ్ళినప్పుడు అసలు ఆయన మీతో ఏం చెప్పారు? రజాకర్ రిలీజ్ అయినాక పర్సనల్గా కలవలేదు, ఫోన్లోనే మాట్లాడుకున్నాం. ఫోన్లో ఆయన హ్యాపీగా ఉందిరా, నీకు మంచి పేరు వచ్చింది, మా ఇండస్ట్రీ నుంచి మంచి రిపోర్ట్స్ ఉన్నాయి, రివ్యూస్ బాగున్నాయి, ఎవరు మాట్లాడినా సినిమా బాగా తీశాడు మీ అసిస్టెంట్ అంటున్నారు, హ్యాపీగా ఉంది నాకు అని చెప్పాను. రజాకర్ మూవీ తర్వాత నేను పర్సనల్గా చాలామంది గెస్ట్లతో ఇంటర్వ్యూస్ జరిగాయి. అంటే మూవీలో ఇప్పుడు నాగమహేష్ గారు కానివ్వండి, లేకపోతే చలపతి గారు కానివ్వండి, ఇలా ఎంతోమంది ఆర్టిస్టులతో ఇంటర్వ్యూస్ అయ్యాయి. సో ఏదో టాపిక్ మీద రజాకర్ మూవీ గురించి వెళ్ళిన అంటే ఈ మూవీలో యాక్ట్ చేయని వాళ్ళ గురించి కూడా ఇంటర్వ్యూస్ ఏదో ఒకటి జరిగినప్పుడు ఏంటో ఈ ఆటగారు మమ్మల్ని తీసుకోలేదు ఈ మూవీలోకి, ఆల్మోస్ట్ అంత కాస్టింగ్ మూవీకి సీరియల్ ఆర్టిస్టులని, సినిమా ఆర్టిస్టులను ఎవరిని వదిలిపెట్టలేదు కదా, మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో మీ చేతుల మీదుగా వాళ్ళందరినీ ఇందులో ఉంచారు కదా. దాదాపుగా అంటే నాకు ఆ టైంకి నాకు గుర్తొచ్చిన వాళ్ళు, ఆ క్యారెక్టర్కి సెట్ అవుతున్న వాళ్ళని దాదాపుగా అందరినీ మనం అంటే ఎక్కడంటే ఇప్పుడు నీకు చేయాలని నేను కనిపిస్తే చాలనుకుంటే నేను న్యాయం చేయగలను, నేను పెద్ద క్యారెక్టర్ చేయాలనుకుంటే నేను న్యాయం చేయొచ్చు చేయకపోవచ్చు. నాకు వదిలేసిన వాళ్ళందరికీ న్యాయం చేశాను, ఎక్కువ ఆలోచించిన వాళ్ళకి నేను చేయలేకపోయాను. ఎప్పుడైనా అది జరుగుతుంది. నేను కొంచెం అలా ఉండాలి ఇలా ఉండాలి ఆలోచించే వాళ్ళకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా మనం న్యాయం చేయలేం. మీకు ఏదో అవకాశం ఉంటే అది నాకు సెట్ చేయండి అన్న వాళ్ళకి న్యాయం చేయగలం, అట్లా చేశాను. కానీ అసలు మీకు ఇంద్రజ గారు, ప్రేమ గారు అండ్ అనసూయ గారు వీళ్ళందరినీ అంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్యారెక్టర్లో మీరు వాళ్ళు కరెక్ట్గా ఆ పాత్ర చేయగలరు. ఎందుకంటే వాళ్ళందరూ అంటే లైక్ ఇంద్రజ గారు గ్లామర్ అండ్ అనసూయ గారు గ్లామర్, కానీ వీళ్ళు ఖచ్చితంగా ఈ పాత్రకు న్యాయం చేయగలరు అని మీకు ముందే అనిపించిందా? 100% వాళ్ళు సీనియర్స్ కదా, సీనియర్స్ వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. గ్లామర్ క్యారెక్టర్స్ వస్తే గ్లామర్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలరు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ కెపాసిటీ ఉంది వాళ్ళకు, అది మనం చేయించుకోవడమే. అందుకనే నాకు ముందు నుంచి కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంది.
కానీ ఇంత మంచి మూవీ కదా, ఎందుకు దీని గురించి అన్ని డిబేట్స్ జరిగాయి? చాలా మంది ప్రముఖులు ఈ మూవీని మేము రిలీజ్ చేయనివ్వము అని చెప్పి ట్వీట్ చేశారు. ఆ టైంలో మీకు భయం లేదా? ఏమీ లేదు, ఎందుకంటే రిలీజ్ చేయకుండా ఆపేంత పరిస్థితి ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే సెన్సార్ ఉంటుంది, సెన్సార్ క్వశ్చన్స్ వేస్తుంది, దానికి నేను ఆన్సర్ చేయగలను. నేను ఏం తీశానో నాకు తెలుసు, నేను ఎక్కడ తప్పు తీయలేదు, హిస్టరీలో ఉన్నదే తీశాను, హిస్టరీలో ఉన్నది అని చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకేదేనికి భయపడాలి? ఎంతకాలం హోంవర్క్ చేశారు సార్ ఈ మూవీ కోసం? అంటే హోంవర్క్ తక్కువనే చేశాను. ఎందుకు తక్కువ చేశానంటే ఆల్రెడీ ముందు నుంచి నాకు దీని మీద ఒక అవగాహన ఉండడం వల్ల సినిమా అనుకున్నప్పుడు కొంచెం 3-4 monthsలో అయిపోయింది. 3-4 monthsలో దాన్ని లైన్లోకి వచ్చేసింది. బట్ ముందు అంటే అవగాహన లేకపోతే కొంచెం కష్టం అవుతుంది, ఒక 1 year పడుతుంది ఈజీగా. మనకు ముందే అవగాహన ఉండడం వల్ల ఈజీ అయిపోయింది. బుక్స్ బాగా చదువుతారు? చదివేవాడిని, ఇప్పుడు కొంచెం కష్టం. ఇప్పుడు ఎందుకంటే బద్ధకం ఏర్పడింది, కొంచెం నాకు మైగ్రేన్ ఎక్కువైపోయింది. ఎక్కువ రీడింగ్ చేస్తే నాకు చిన్నప్పటి నుంచి బాగా రీడింగ్ అలవాటు, ఓకే. బాగా చదువుతాను, బాగా చదివేవాడిని రెగ్యులర్గా. ఎప్పుడు నా చేతిలో ఒక బుక్ ఉండేది. తర్వాత ఇది మైగ్రేన్ పెరిగిపోవడం వల్ల వినడానికి ఇష్టపడతా. ఓకే. ఏదైనా ఆన్ చేసుకొని, నేను నైట్ పడుకున్నప్పుడు తొందరగా నిద్ర రాదు, ఏదైనా ఒక వీడియో, ఏదైనా వాయిస్ వీడియో ఆన్ చేసుకొని వినుకుంటే అలా నిద్రపోతాను. ఇదేంటి నిద్ర పట్టట్లేదు అంటున్నారు కదా? మామయ్యకు పెగిలా. ఇదే దానికోసమే ఈ అరేంజ్మెంట్ చేసుకున్నారు? మామూలుగా ఏంటంటే మనం ఎవరైనా ఫ్రెండ్స్ వస్తారు సార్, నాకు బయట పబ్బులు గిబ్బులు తిరిగే అలవాటు లేదు. ఎక్కడ ఏదో రేర్గా ఏదన్నా అకేషనల్గా వెళ్తే తప్ప నేను ఎక్కడికి వెళ్ళను. నాకు నా ఇల్లే స్వర్గం. కాబట్టి ఏంటంటే నాకు నా ప్లేస్లోనే ఫ్రీడమ్ ఉండాలి. నా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే కనీసం వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను పెద్దగా నేను 2 pegs తాగుతాను, ఎప్పుడు తాగినా 2 pegs తాగుతా, అది రెగ్యులర్ కాదు. ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తాగితే 2 pegs తాగుతా. ఈ మధ్యలో అది కూడా తీసేసి వైన్కి వెళ్ళిపోయినా. ఓకే. డైటింగ్లో ఓన్లీ వైన్ తాగుతా, వైన్ ఒక పెగ్ తాగుతా అంతే. మంచి అలవాట్లన్నీ, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాను నిదానంగా. ఉన్నాయా అవి? అయితే ఏంటంటే ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే నేను తాగకపోయినా వాళ్ళు తాగుతారు కదా, సరదాగా ఉంటారు కదా. నాకు అక్కడ నేను హోమ్ థియేటర్ ఉంది, నేను సినిమాలు చూసుకుంటాను. అసలు ఈ ప్లేసే మొత్తం అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. అంటే అదేదో ఉందని కాదు నేను చెప్పేది, బట్ ఇటు చూస్తే బుద్ధుడు అండ్ మొత్తం అంతా గ్రీనరీ. రాగానే మీరు ఇంకా అప్పటికి రాలేదు, మేము ఊరికి అలా సరదాగా మొత్తం తిరిగామన్నమాట. లోపలేమో మీ అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ. కానీ సార్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 20+ years మీరు వచ్చి, ఇన్ని ఇయర్స్ అయినా కానీ ఒక కాంట్రవర్షియల్ లేదు, ఎవరితో ఒక గొడవ లేదు, అసలు అందరితో ఫ్రెండ్లీ నేచర్, ఇంతమందితో ఒక అజాత శత్రువులా ఉండడం అసలు మీకే ఎలా సాధ్యమైంది? అంటే నేను ఏది ఆ వ్యక్తి చేసిన తప్పుని మనసుకు తీసుకోను. ఎవరైతే ఇప్పుడు నువ్వు నా విషయంలో ఏదో పొరపాటు చేస్తే దాన్ని నేను మనసుకు తీసుకోను. ఆ క్షణం ఫీల్ అవుతా, బాగా సెన్సిటివ్ నేను. ఆ క్షణం ఫీల్ అవుతా. 2 రోజుల తర్వాత నువ్వు గడిస్తే మళ్ళీ అంత ఫ్రెండ్లీగా పలకరిస్తా. నువ్వు పలకరించలేదనుకో నేను సైలెంట్గా ఉంటా. ఓకే. అంతే తప్ప నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని ఎదురు తిరిగితే అది మనసులో పెట్టుకొని అని పీక్కు తిని ఇలాంటివి నాకు ఉండవు, అసలు నా వల్ల కాదు. పెద్దవాళ్ళు చెప్తారు కదా, నా కోపం పాల పొంగు లాంటిది అని చెప్పి. అంతే. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే నీలో 99 మైనస్లు ఉన్నా నాకు అనవసరం. నాకు సంబంధించిన ఒక్క ప్లస్ ఉంది అనుకో, ఈ ఒకటే నేను తీసుకుంటా. ఆ 99 నేను అసలు పట్టించుకోను. అరే వాడు అలాంటి వాడురా, ఇలాంటి వాడురా, అమ్మాయి అలాంటిది నాకు అనవసరం. నీకు కావాల్సిన మంచి ఏముంది అది ఒకటి తీసుకో, మిగతాది మనకెందుకు. సో ఎవరి విషయంలో నేను అంతే ఉంటాను. అందుకని నాకు పెద్దగా చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. చాలా ప్రాక్టికల్గా ఉంటాను. నాకు అసలు ఈ సినిమా కూడా ఇంత నెగిటివ్ అవుద్ది, ఇంత నెగిటివ్ డిస్కషన్ అవుద్దని నేను అనుకోలే. ఎందుకంటే నేను హిస్టరీయే తీసా, లేనిది తీయలే. ప్రూవ్డ్ బుక్స్తో నుంచి తీసుకున్నా, అప్పుడున్న బుక్స్తో నుంచి తీసుకున్నా. కాబట్టి అయితే ఏంటంటే ఎవరి ఇష్టాలు అలాగుంటాయి, ఎవరి ఆలోచనలు అలాగుంటాయి. కానీ మేము భయపడ్డాం సార్, అసలు ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య ఈ మూవీ బాగా మంచిగా రిలీజ్ అవుతా అని. వన్స్ ప్రీమియర్కి వచ్చి మూవీ చూసిన తర్వాత అమ్మయ్య అనిపించింది. అదే రోజు నైట్ 10:30కి నెక్స్ట్ డే షోకి, నెక్స్ట్ డే 10:40 షోకి మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయిపోవడం. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. అవును. రిలీజ్కి ముందు రోజే మేము ఊరికనే ఏం చేసామంటే సరదాగా ఎట్లా ఉంటుందో చూద్దామని ఒక షో చేసాం. గంటలో థియేటర్ ఫుల్ అయిపోయింది. చాలా మంది వెనక్కి కూడా వెళ్ళిపోయారని విన్నాము. అవును, వెళ్ళిపోయారు. అంటే మనం ప్రివ్యూ చేసిన దాంట్లో ఏం చేసామంటే అది 450 కెపాసిటీ, 300 మనం పెట్టుకొని, మనం 300 పెట్టుకొని 150 వదిలేసాం, చూద్దాం జనం ఎలా ఉంటారు అని. 1 hour అది నిండిపోయింది. ఓకే. అందువల్ల ప్రివ్యూ మేము 300కు ఎక్కువ వచ్చినా కూడా మేము పాపం వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోయాం. సరే 1 hourలో నిండిపోయింది కదా, ఎట్లా ఉంటుందో చూద్దామని నైట్ 10 o'clock కుకట్పల్లిలో మాల్లో మళ్ళీ ఇంకో షో చేసాం. మేము అనౌన్స్ చేసిన 1 hourలో మళ్ళీ అది నిండిపోయింది. సో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మల్టీప్లెక్స్ మంచి రెస్పాన్స్. సార్ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ మీరు అసలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశారా? మూవీ ఇంకా ఎక్కువ చేశా. అంటే మాకు చేసినంత సింగిల్ థియేటర్స్లో రీచ్ అవ్వట్లా. దానికి రీజన్ ఏంటంటే మాదే లోపం, మేము ఇంకా రూరల్కి తెలిసేటట్టు చేయలేకపోయాం. బట్ రూరల్లో మీరే చెప్తున్నారు తెలిసేటట్లు చేయలేదని. బట్ రూరల్లో చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు, వి వాచ్డ్ రజాకర్ మూవీ అని చెప్పేసి. అంటే
రూరల్లో కూడా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు కదా, అటు ఇటు తిరిగే వాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు మంచిగా ఊర్లలో పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళలేరు, వాళ్ళకి తెలిసింది అనుకో ఆటోమేటిక్ ఇంకా వాళ్ళు వచ్చేస్తారు, బండు కట్టుకొని వస్తారు. ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు పెరుగుతుంది. అందుకని ఏమైందంటే మన సినిమా ఫస్ట్ డే నుంచి ఇలా పెరుగుతూ వచ్చింది తప్ప వెనక్కి వెళ్ళలేదు అన్నట్టు. సెకండ్ వీక్ ఎండింగ్కి వచ్చింది, అది అలా పెరుగుతూ ఇప్పుడు హౌస్ఫుల్కి వెళ్తుంది. అసలు ప్రతి దాంట్లో కూడా బుక్ మై షోలో కానివ్వండి ఎందులో అయినా కానీ 9.5 మినిమం రేటింగ్ ఇచ్చారు. బుక్ మై షో 2 వీక్స్ అదే రేటింగ్, IMDb 2 వీక్స్ అదే రేటింగ్. అసలు ఆ రేటింగ్స్ అంటే జనరల్గా మీరు స్టేటస్ పెడుతున్నప్పుడు మేము చూసినప్పుడు భలే అనిపిస్తుంది. అంటే మాకు కూడా ఒక రకమైన గూస్ బాంబ్స్ వస్తున్నాయి అనమాట, ఆహా అని చెప్పేసి. ఎనీవేస్, ఎంతో మందిని డైరెక్ట్ చేసిన విశ్వనాథ్ గారిని మీరు డైరెక్ట్ చేశారు. అవును. సో అంటే కొన్ని గ్రేట్ మూమెంట్స్ కొంతమంది గొప్ప వాళ్ళతో జరిగినప్పుడు ఆ అచీవ్మెంట్స్ దానికి తాలూకా ఆ ఇంట్రెస్ట్ అనేది వేరుగా ఉంటుంది. అసలు విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేయాలని చెప్పేసి మీకు ఏ సందర్భంలో అనిపించింది? లేదు, అది మా డైరెక్టర్ గారు నాకు కల్పించిన అవకాశం. అప్పుడు మాది పాండురంగడ్ సినిమా అవుతుంది. పాండురంగడ్ సినిమా అవుతున్నప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు ఒక ప్రొడక్షన్ తిరుమల తిరుపతి ఛానల్ కొత్తగా వస్తుంది, దానికి వేటూరి సుందరరామూర్తి గారికి ఒక స్లాట్ ఇచ్చారు వాళ్ళు, ఆయన గౌరవంగా. ఆయన అది చేయలేక మా డైరెక్టర్ గారికి అప్పగించారు, డైరెక్టర్ గారు నాకు అప్పగించారు. అట్లా దానికి ఏమైపోయిందంటే విశ్వనాథ్ గారి హీరో, మంచి పెద్ద కాంబినేషన్ దానికి. కె విశ్వనాథ్ గారి హీరో, వేటూరు సుందరరామూర్తి గారి ప్రొడ్యూసరు, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్, ఎంవిఎస్ అరుణాథరావు గారు రైటరు, మా డైరెక్టర్ గారి పర్యవేక్షణ, ఆర్కా మీడియా ప్రొడక్షన్, అంటే అండర్ ప్రొడక్షన్ వేటూరు గారి అండర్లో వాళ్ళు చేశారు. అంటే మొత్తం మీ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద కాంబినేషన్, ఉద్దండులు వాళ్ళు, పెద్ద వాళ్ళు. అందులో డైరెక్టర్ వల్లనే ఆ అవకాశం వచ్చింది. ఆయన వల్లనే విశ్వనాథ్ గారు నన్ను ఎందుకు నమ్ముతారు, డైరెక్టర్ చెప్పడం వల్ల నమ్మారు. ఫస్ట్ షార్ట్ పెట్టి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఆయనకు ఓకే హ్యాపీ. అక్కడి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయి. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట ఇది? ఎవరినైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ లుక్లోనే ఫస్ట్ మాటలతోనే ఎవరినైనా ఫస్ట్ లుక్లో నేను నచ్చాను నాకు తెలిసి. అంటే నేను తెలియనప్పుడు నా కోపం ఎక్కువనో, బల్బ్ ఎక్కువనో, ఈగో ఎక్కువనో అన్న మూడ్లో ఉంటారు నాకు తెలిసినంత వరకు. నీకు అలా కలగలేదేమో కానీ దాదాపు 60% అలా ఉంటారు. వన్స్ నాతో కలిసిన తర్వాత నాతో కలిసిపోతారు, నాతో వన్స్ కలిసిన తర్వాత నాతో కలిసిపోతారు. అంటే వన్స్ మీతో మాట్లాడిన తర్వాత అసలు మీ కోపం లేకపోతే మీరు చెప్పిన చాలా వర్డ్స్ ఎవరు అనుకోరు కదా, కలిస్తే అనుకోరు, కలవకపోతే అనుకుంటారు. అంటే అది తెలియక అనుకోవడం, కొందరు ఈగోతో అనుకోవడం, కొందరు సమాజంలో చాలామందిని చూసి మనం అట్లే అనుకోవడం, కొందరు అంతే, వాళ్ళ తప్పేం కాదు. అట్లా వన్స్ పరిచయం అయిన తర్వాత ఇంకో రకం ఉంటుంది. ఓకే. అండ్ నాని గారు, న్యాచురల్ స్టార్ నాని మీ దగ్గర క్లాబ్ బాయ్గా వర్క్ చేశారని విన్నాము. అంటే మీ చెయ్య అలాంటిదా ఏంటి? అంటే లక్ ఏంటంటే చెయ్యని కాదు, అతనికి కెపాసిటీ అతని టాలెంట్ లేకపోతే, అతనికి అవకాశం లేకపోతే ఎందుకు పెరుగుతాడు. కానీ అది దానికి ఆన్సర్ కానీ చెయ్యి అలాంటిది అనే దానికి ఆన్సర్ చేస్తా. లక్కీలో మా డైరెక్టర్ గారి దగ్గర పనిచేసిన అందరం మేము ఎట్లా సెటిల్ అయ్యామో, నాతో వర్క్ చేసిన చాలామంది సక్సెస్ అయ్యారు. అండ్ దట్స్ వాట్ నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీ దగ్గర నుంచి అంటే ఫస్ట్ ఎవరి దాకా ఎందుకు నవీన గారికి అసలు యాక్టింగ్ అంటే తెలియని టైంలో మనోవిజ్ఞంలో ఫస్ట్ షాట్ మీతోనే ఆవిడ. సో ఆ టైంలో మీరు డైరెక్ట్ చేశారు, ఆవిడ మంచి స్టార్. ఇప్పటికీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆవిడ. అండ్ అట్ ది సేమ్ టైం చాలామంది అంటే మీ గురువు గారు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది పైకి వచ్చిన వాళ్ళు నిజమే, కానీ సీరియల్స్లో మీరు ఎవరినైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మూవీస్లో కూడా పెద్ద ఆర్టిస్టులుగా ఉన్నారు. డెఫినెట్గా మీరే చెప్పారు ఇందాక ఒక సందర్భంలో, అంటే ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు డెస్టినీ అనేది, లక్ అనేది కూడా కలిసి రావాలి అని చెప్పేసి ఆ విషయమే ఇప్పుడు నేను అడుగుతున్నాను. సో టాలెంట్ మాట డెఫినెట్గా చాలా మందికి ఉంటుంది, మరి మీ చేతులతో ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళకి లక్ కూడా కలిసి వస్తుందని నమ్మొచ్చు. దాదాపు కలిసి వస్తుంది. అది నిజంగా అది అంటే నాకు నేను చెప్పుకోవడం, నేను లక్కీ హ్యాండ్ అనడం కరెక్ట్ కాదు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి అలా కలిసి వచ్చింది. దాదాపు అందరికి కలిసి వచ్చింది, ఒకరికి కాదు. నేను నా ప్రొడక్షన్లోనే దాదాపు 12 మందిని డైరెక్ట్లు చేశాను. ఓకే. నా టీవీలో నా దగ్గర అసిస్టెంట్కి వచ్చిన వాళ్ళని, నాతో పరిచయాలు ఉన్న వాళ్ళు, అసిస్టెంట్కి రాకపోయినా పరిచయం ఉన్న వాళ్ళని, అలా కూడా నేను చాలామందికి చేశాను. అలా కలిసి వచ్చింది అందరికీ. కానీ ఇన్ని సంవత్సరాలైనా ఎలా సాధ్యం అవుతుంది మీకు అంతే డౌన్ టు ఎర్త్? అంటే బిగినింగ్ నుంచి ఎప్పుడైతే మీరు ఇండస్ట్రీకి వచ్చారో అప్పుడు నుంచి ఎలా మాట్లాడుతున్నారో, ఎన్ని సంవత్సరాలైనా కానీ అదే మాట తీరు. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ తీసినా జనరల్గా ఏంటంటే ఇంత గర్వం అనేది ఎవరికైనా ఉంటుంది. అసలు అది మొత్తం లేకుండా ఎలా మెయింటైన్ అవుతుంది మీకు? అది ఉండదు. అది ఉండేది ఉంటే ముందే ఉండాలి. ఒక సీరియల్ చేసినప్పుడే స్టార్ట్ అవ్వాలి. అది ఇంక ఉండదు, అది రాదు. ఇంకా గర్వం అవన్నీ ఏమి రావు. అది అసలు భయపడుతుంటాయి, అవి భయపడుతుండి కొన్ని రోజులు కప్పేయబడతాయి, తర్వాత బయటకు వస్తాయి. నాకు లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, రాదు, అసలు డౌట్ లేదు.
అండ్ నాని గారిని ఎప్పుడైనా మీరు అంటే ఈ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆయన మిమ్మల్ని కలవడం కానివ్వండి, లేకపోతే మీరిద్దరు ఎక్కడైనా కలవడం జరిగిందా? లేదు, అతని హీరో అయినాక 3 times కలిసాము 3 times అంటే ఒకసారి ఫోను అష్టాచమ్మ తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత ఒక 3rd మూవీ తర్వాతనో ఏమో అనుకోకుండా ఇక్కడ మణికొండలో వాళ్ళది షూటింగ్ అవుతుంది, అక్కడ ఇంకొక ఆయన వేణుగోపాల్ గారు అని ఆర్టిస్ట్ ఉండే, నేను కార్లో వెళ్తుంటే చెయ్యి ఊపారు, అయ్యో వేణు గారు ఉన్నారు కదా, నేను టక్కన దిగితే నాని అప్పుడు క్యారవాన్ దిగి వస్తున్నాడు. అట్లా ఒకసారి మాట్లాడుకున్నాం. మా రాఘవేంద్రరావు గారి అబ్బాయి మ్యారేజ్లో ఒకసారి కలిసాం. ఓకే. సో ఆల్మోస్ట్ కానీ మీరు భలే గుర్తుపెట్టుకున్నారు సార్, ఎప్పుడు కలిసాము, ఎక్కడ కలిసాము. నాకు దాదాపుగా నాని గారు హీరో అవ్వకముందు ఎప్పుడు కలిసాము కూడా చెప్తాను నేను, అంటే హీరో అయినాక గుర్తుపెట్టుకోవడం కామను, హీరో అవ్వకముందు ఎప్పుడు కలుసుకున్నా కూడా చెప్తా. మామూలుగా వేరే వాళ్ళు కూడా దాదాపుగా నాకు గుర్తుంటుంది. దాదాపు అంటే ఇప్పుడు టక్కున ఒకసారి అంటే నాని ఎక్కువ ఎందుకు గుర్తుంటాడు అంటే, నాని నేను కలిసి ఒక సినిమాకి వర్క్ చేసాం, అంటే దాదాపు 7-8 months కలిసి ఉన్నాం. ఏ మూవీ? అల్లరి బుల్లోడు, నితిన్ హీరో, త్రిష, రధి అని ఇంకొక అమ్మాయి. అప్పుడు అంటే ఒక 7-8 months ఇంకా ఒకటే కదా మేము ఇద్దరం దాంతోపాటు శ్రీనివాస్ అని కూడా యాక్టర్ ఉండేవాడు, ఇంకో కూడా యాక్టర్ ఉండేవాడు, లితీష్ అని అసోసియేట్ ఉండేవాడు, చుని అని నా చెల్లి జీలో చేస్తుంది, మేము 5 ఒక టీము అట్లా. సార్ చాలామంది జనరల్గా అంటే ఇప్పుడు మూవీస్ అనేసరికి రజాకర్ మూవీనే తీసుకున్నాము, ఎంతమంది ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఎంతమంది ఉంటారు సార్ కాస్టింగ్ అసలు? అంటే ఆ మూవీ చూస్తే కంపెనీ ఆర్టిస్టులు మొత్తం లిస్ట్ రాస్తే మా వాళ్ళు మొత్తం కంపెనీ ఆర్టిస్టులు మెయిన్ ఆర్టిస్ట్ అందరూ వెళ్తే 290 members వేశారు. ఓకే. సో ఇంతమంది ఆర్టిస్టుల్లో మరి నవీన గారు ఎందుకు మిస్ అయ్యారు? అలా అని కాదు, ఒకటేంటంటే నాది ఫస్ట్ మూవీ, ఇది కొత్త ప్రొడ్యూసర్స్. ఇప్పుడు నేను తనకి ఏదో క్యారెక్టర్ సెట్ చేయొచ్చు, చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తను చేస్తున్నాడు, వాళ్ళ భార్యను పెట్టుకున్నాడు, వాళ్ళ కొడుకుని పెట్టుకున్నాడు, ఇది ప్రాపగండ ఎక్కువ అవుతుంది. అందుకనే నాకు సరే ఎందుకు ఇంకొకరికి అవకాశం ఇవ్వకూడదు, మనం జెన్యున్గా క్యారెక్టర్కి రీచ్ అవుద్ది అని పెట్టినప్పటికీ చూసేవాళ్ళు చెప్పేవాళ్ళు ఈ విధంగా ఉంటారు. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి అనవసరంగా వాళ్ళకి ఏదైనా రాంగ్ క్యాలిక్యులేషన్ వెళ్ళింది అనుకో బాగోదు, అందుకని నేను అటు సైడ్ దగ్గర రానియలే. ఎందుకంటే ఇది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట, మంచి ఆర్టిస్టు చూడడానికి చాలా అందంగా ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణవంశీ గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన మూవీస్లో రమ్యకృష్ణ గారు కనబడుతూ ఉంటారు. అలాగే మీ మూవీస్ అనేసరికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, అంత మంచి ఆర్టిస్ట్ కదా, అసలు ఈయన ఆవిడని ఎందుకు పెట్టలేదు మూవీలో అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్. అది ఆయన ప్రూవ్డ్ కాబట్టి ఆయన ఏం చేసినా చెల్తుంది. నా స్టార్టింగ్ కదా, తక్కువ ఏదన్నా తేడా కొట్టింది, మన టైం బాగాలేక ఎట్లా ఉంటుందంటే ఒక 2 షాట్లు మిగిలిపోయినాయి, నెక్స్ట్ డే తనని పిలిచాను అనుకో, కావాలని తనకు రెమ్యునరేషన్ ఎక్కువ రావడం కోసం 2 షాట్లు మిగిలిచ్చాడు డైరెక్టర్ అంటారు. ఇలాంటి కొన్ని ఎదుర్కొన్నా నేను ఇద్దరు కలిసి పని చేసిన దగ్గర ఎదుర్కొన్నా. ఇదని మేము కావాలని అట్లా ఏం చేయం, జెన్యున్గా వర్క్ చేస్తాం, ఎందుకు అనవసరంగా ఇంకొకరికి వాయిస్ ఇవ్వాలి. సో ముందు అంటే నెక్స్ట్ మీరు తీసే మూవీస్లో నవీన గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఆవిడ సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే పెట్టేస్తారు, అందులో డౌట్ లేదు. తనకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉండి తనకి ఇష్టం ఉంటే అభ్యంతరం లేదు. ఓకే. అండ్ అసలు నిజానికి ఎంతమంది ఆర్టిస్టులు ఇందులో వర్క్ చేశారు కదా, బట్ మీకు చాలా హార్ట్కి దగ్గరైన ఆర్టిస్ట్ ఎవరు ఇందులో? అందరూ అని చెప్పొద్దు, అంతే కదా. ఇప్పుడు పోనీ నీకు చెప్పు, నువ్వు సినిమా చూసినావు కదా, నీకు నచ్చలేదు ఒక పేరు చెప్పు. నాకు అందరూ నచ్చారు. అదే చెప్తున్నాను, అంటే ఒక ఆడియన్స్గా మీరు చూసినప్పుడే అట్లా అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది కదా. నాకు నచ్చని క్యారెక్టర్ ఎవరంటే విలన్ని మాత్రం బాగా తిట్టుకున్నాను, బట్ వన్స్ మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత అనిపించింది తిట్టుకున్నావు అంటే బాగా నచ్చిన యాక్టర్ కదా పాపం ఎంతైనా కానీ అని చెప్పేసేసి. అదే. సో అంటే ఇప్పుడు మామూలుగా మీకు బాగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీకి అనిపించిన ఎవరైనా? అందరూ హార్డ్ వర్క్ చేశారు, ఎక్కువ విలన్ చేశారా? అందరూ హార్డ్ వర్క్ చేశారు, ఎందుకంటే అది చూశాను కదా నేను కల్లారా. ఏదో వచ్చిపోయి నిజంగానే జోక్ కూడా కాదు, ఏదో కావాలని ముఖస్థుతిగా చెప్పట్లా, ఏదో వచ్చామా యాక్ట్ చేసామా పోయామని ఎవరు చేయలే అట్లా ఈ సినిమాకి. అందుకనే ఒక సక్సెస్ ఊరికే రాదు, అందరూ అంత బాగా ఇన్వాల్వ్ అయితేనే ఆ సక్సెస్ వస్తుంది. అందరూ. అండ్ గూడూరు నారాయణ రెడ్డి గారు, ఆయన జనరల్గా ఏంటంటే ఒక పొలిటీషియన్, ఆయన ఫస్ట్ మూవీ కదా ఆయన ప్రొడ్యూస్ చేయడం. అవును. బట్ ఇలాంటి మూవీకి ఆయన ప్రొడ్యూస్ చేయడానికి అసలు ఆయన ఎలా కన్విన్స్ అయ్యారు? అంటే ఆయనకి ఇష్టంతోనే దిగాడు, ఆయన్ని ఒకరు కన్విన్స్ అయ్యే క్యారెక్టర్ కాదు ఆయనది. ఆయన మామూలుగా మా ఇద్దరి మధ్యలో దాదాపు 8 ఏళ్ళుగా పరిచయం, 8 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాది, ఒక రోజుతో అయ్యింది కాదు. ఈ రోజు ఆయన సినిమా చేద్దాం అనుకోలేదు, ఈ రోజు ఆయనతో సినిమా తీద్దామని నేను అనుకోలేదు, ఆయన సినిమా ఫీల్డ్ దించుదామని నేను అనుకోలేదు.
అది అనుకోకుండా సందర్భంగా ఆయనంతలైనా చేద్దామన్నా నేనే 2 సార్లు జరిపేసా వద్దని. ఓకే. వద్దులేండి మీరు వద్దు, మా కష్టాలు మాకుంటే మళ్ళీ మీరు వచ్చి ఇక్కడే కష్టపడేందుకు మనకు మంచి రిలేషన్ ఉంది అంటే. బట్ ఒకనప్పుడు ఆయన స్ట్రాంగ్గా లేదు చేద్దాం, ఒక ప్రాజెక్ట్ చేద్దాం, ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేద్దాం, మంచి పేరు వచ్చేదంటే అప్పుడు దిగాను తప్ప నేను అతన్ని కన్విన్స్ చేయలేదు. కానీ ఆయన కంప్లీట్గా బీజేపీ లీడర్ కదా. కాకపోతే యువతల ఎవరైతే అప్పట్లో లీడింగ్లో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల విమర్శలు, అసలు ఎందుకు కులాలకు అతీతంగా మూవీ తీస్తున్నారు, మతాలకు అతీతంగా మూవీ తీస్తున్నారు, బట్ దీనివల్ల చాలా కాంట్రవర్షియల్స్ వస్తాయని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏమన్నా నా పొలిటికల్ కెరియర్ ఏమైనా దెబ్బతింటుందేమో అని చెప్పేసి ఆయన ఎక్కడా కూడా సంకోచించడం జరగలేదా? పొలిటికల్గా ఆలోచించలే వాళ్ళు, ఎదుటోళ్ళు పొలిటికల్గా ఆలోచించారు, వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ గురించో లేకపోతే వాళ్ళకున్న సమస్యల గురించో వాళ్ళకు వచ్చిన ట్వీట్స్ గురించో ఆలోచించారు. కానీ పొలిటికల్గా ఆలోచిస్తే సినిమా మొత్తం బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే తీసేవాళ్ళం. అందులో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి క్యారెక్టర్ అంటే, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు అంటే కమ్యూనిస్టు, సెకండ్ హాఫ్లో బాబీ సింహ చేసిన రాజిరెడ్డి గారిది కమ్యూనిస్టు. అలాంటి తర్వాత లాస్ట్లో సాంగ్ అందరినీ కమ్యూనిస్టులని ఆంధ్ర మహాసభను అందరినీ కలిపి సాంగ్ చేసినాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఆయన నేను డబ్బులు పెడుతున్నా నా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా అనుకుంటే వీళ్ళందరూ ఉండేవాళ్ళు కాదుగా. అట్లా అతను ఆలోచించలేదు, ఈవెన్ నేను ఆలోచించలేదు. నాకు సినిమాకి ఎలా వస్తుందో అలా చేసుకున్నాను. కానీ ఒక చరిత్ర అంటే అసలు ఇంతకుముందు కోటి ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. నార్మల్గా ఆ మాల్స్ అంటే కోటి కానివ్వండి, ఆ ఓల్డ్ సిటీ కానివ్వండి, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయని చెప్పేసి చాలామందికి తెలుసు. కానీ చౌటుప్పల్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇటు నిజామాబాద్ కానివ్వండి, ఇటు కింగ్కోటి, ఈ ప్లేసెస్ అన్నీ కానివ్వండి, నిజంగా అలా ఉంటాయి అని చెప్పేసి పీపుల్ అసలు ఇమాజిన్ కూడా చేసుండరు కదా ఎప్పుడు. బట్ ఇలాంటివన్నీ మూవీలో చూపించిన తర్వాత వన్స్ పీపుల్ అందరూ కూడా చాలా గూస్ బాంబ్స్గా అనిపించింది. బట్ వన్స్ మీకు బాగా చాలా ఎమోషనల్ అయ్యి ఇలాంటివన్నీ చూసి వచ్చిన అప్రిషియేషన్ కాల్స్లో మీకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది ఏది? అయితే ఫ్యామిలీ మెంబర్స్ నుంచా లేకపోతే ఇండస్ట్రీ నుంచా? అలా ఫ్యామిలీ అందరి నుంచి వచ్చినాయి. ఫ్యామిలీ నుంచి అంటే ఉంటుంది ఆటోమేటిక్గా. ఏ రోజు కూడా మా ఆవిడకి కథ చెప్పలేదు. 2 yearsలో అసలు మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? ఆవిడ అడగలేదా మిమ్మల్ని ఎప్పుడు, నవీన గారు? అడిగినట్టుంది 1-2 సార్లు. నేను చెప్పలేదు, నేను చెప్పనని చెప్పా. సార్ అలా కుదురుతుందా సార్ ఇంట్లో మీకు? ఓకే. ఎందుకు? మాకు పెద్దగా మేము పట్టించుకొని కావాల్సింది అట్లా ఉండదు. లాక్కోడాలు పీక్కోడాలు ఉండవు మా ఇంట్లో. సరదాగా ఉంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం అంతే. నేను చెప్పనని చెప్పేసి. ఫ్రెండ్లీగా ఉండడం కరెక్టే, కాకపోతే వైఫ్ ఏంటంటే హస్బెండ్ నుంచి ఒక విషయం తెలుసుకోవాలంటే టైటిల్ చెప్పా ఫస్ట్. టైటిల్ కూడా ఎప్పుడు సినిమా అంతా ఇవాళ రేపటి షూటింగ్కి వెళ్ళే టైం చెప్పి నేను సినిమా చేస్తున్నాను. అప్పటిదాకా సినిమా చేస్తాను కూడా చెప్పలేదు. లాస్ట్ మూమెంట్లో ఇంకా స్కెడ్యూల్ నెక్స్ట్ వీక్ స్కెడ్యూల్ అన్నప్పుడు చెప్పాను. ఓకే. అప్పుడు టైటిల్ చెప్తే టైటిల్ నచ్చింది తనకి. కథ చెప్పొద్దని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే తను క్రిటిక్, నచ్చకపోతే ముఖం మీద చెప్పేస్తుంది. అది నాకు నచ్చింది అనుకో, ఒకవేళ నేను డైలమాలో పడిపోతా. నాకు నా సబ్జెక్ట్ ఇంకోటి ఎందుకు నచ్చకపోతే అనే పదం వాడానంటే, తను హైదరాబాద్లో పుట్టి పెరిగింది, మోడర్న్గా పుట్టి పెరిగింది. నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఒక మోడర్న్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ చెప్పేవాడిని. ఒక మోడర్న్ థాట్స్తో వెళ్ళే సబ్జెక్ట్ అయితే నేను కంపల్సరీ చెప్పేవాడిని. అది పక్క ఒక హిస్టరీ. నేను తనకు చెప్పితే తను ఏదైనా క్వశ్చన్స్ వేసింది అనుకో, నేను ఆ హిస్టరీని తప్పు చేస్తాను. అందుకని నేను చెప్పదలుచుకోలే, ఇంకా చెప్పాలి. తర్వాత ఇంకా నాకు ఎవరికి చెప్పలే. ప్రొడ్యూసర్ నేను మాట్లాడుకోవడం, ప్రొడ్యూసర్ గారి తరపున చాలామంది జర్నలిస్టులకు చెప్పా, ఇద్దరు జడ్జిలకు చెప్పా, అట్లా చాలామంది ఆయన ఫ్యామిలీకి చెప్పా. అంతే తప్ప నా సైడ్ ఎవరు చెప్పలేదు. చూసిన తర్వాత మా ఆవిడ అప్రిషియేట్ చేయడం అనేది కామనే కదా. తర్వాత మెయిన్ మా బాసు రాఘవేంద్రరావు గారు, తర్వాత ఇండస్ట్రీ పెద్ద మనుషులు చాలామంది కాల్ చేసి చాలా బాగా చేసావు, ఎక్కడ నీ వర్క్కి కానీ కథకు కానీ ప్లేకి కానీ ఎక్కడ మైనస్ చూపించాలో అర్థం కాలేదని చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మెయిన్ ఏంటంటే మాది పల్లెటూరు. ఊరంతా నా కోసం వెయిట్ చేస్తూ, నేను అనుకున్న వాళ్ళు పిలిచారు కొందరు కుర్రాళ్ళు, అన్న నువ్వు మన ఊరు రావచ్చు కదా అని. ఏం వస్తలే తమ్మి అని చెప్పి పిలిచారు. కాబట్టి నేనేమనుకున్నానంటే మహా అంటే 10 మంది కుర్రాళ్ళు ఉంటారేమో మనం రిసీవ్ చేసుకోవడం కోసం. ఎందుకంటే 7కి పడుకుంటుంది ఆ ఊరు. అలాంటిది నేను వెళ్ళే టైం 9-9:30 అవుతుంది. ఎవరు ఉండలే అనుకున్నా. తీరా చూస్తే ఊర్లో ఇళ్ళన్నీ తాళం వేసి వచ్చి అందరూ ఒక దగ్గర నాకు ఒక డయాస్ ఏర్పాటు చేసి, మైక్ సెట్ ఏర్పాటు చేసి, లైట్స్ ఏర్పాటు చేసి, నాకు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే నా వెహికల్స్ ఆపి అక్కడి నుంచి బ్యాండ్ మేళం పెట్టేసి నన్ను తీసుకెళ్ళిపోయి బ్యాండ్ మేళంలో నాతో అందరూ నాతో మాట్లాడించుకొని, వాళ్ళు అక్కడే ఏడ్చి కన్నీళ్ళు పెట్టుకొని డ్యాన్సులు చేసి, మా ఊర్లో సన్మానం అనే పదం నాకే ఫస్ట్. అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఈ రోజుకి మర్చిపోలేను. ఇంకా నాకు చాలా అనిపించింది, ఇనఫ్ లైఫ్ కనిపించింది అది చూస్తే. అది మామూలు అప్రిషియేషన్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మా ఊర్లో ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ ఉంది, ఆ గ్రూపులు ఉన్నాయి, ఈ గ్రూపులు అన్నీ ఉన్నాయి, అన్నీ పక్కకు పెట్టేశారు.
ఈరోజు మన ఊరోడు ఒకటి సాధించాడు, మనం సన్మానం చేద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం అని దాదాపు నైట్ 1 గంట దాకా, అసలు 1 గంట దాకా మేలుకోరు. 7:30 నాకు ఏం చేయాలని అర్థం కదా ఊరు వెళ్తే. అట్లాంటిది 1 గంట దాకా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నేను కారెక్కినాక వాళ్ళకి వెళ్ళిపోయారు. కాదు, మనం పుట్టిన ఊర్లో మన గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడితేనే అది మనకు చాలా ఆనందం కలిగిస్తుంది. అలాంటిది ఊరంతా మీకు ఇంత పెద్ద అప్లాజ్ ఇస్తూ పెద్ద అప్రిషియేషన్ చేస్తుంటే అసలు అది వర్ణనాతీతం కదా. అసలు మామూలు కాదు. ఒకనొక టైంలో నేను మాట్లాడుతుంటే అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యారు, కళ్ళలో నీళ్ళు తిరిగి. ఒక ఆవిడ పెద్ద ఏడ్చింది సౌండ్ వినిపించేటట్టు. అట్లా అంటే అంత ప్రేమ చూపించారు. అంటే ఇన్ని రోజులు నేను ఇక్కడ ఒక మ్యారేజ్ అయినా వెళ్ళేవాడిని కాదు, ఎవరైనా చనిపోయిన వెళ్ళేవాడిని కానీ నాకు కుదిరేది కాదు. కరెక్ట్గా ఆ టైంలోనే ఏదో బిజీ పడేది. అంతకుముందు వరకు ఖాళీగా ఉండేవాడిని. ఆ టైంలో ఎవరైనా పెద్ద మనిషి ఉంటారు, ఆ పెద్ద మనిషి కొంచెం తేడాగా ఉన్నాడురా ఇవాళ రేపట్లో అన్నట్టున్నాడు ఎవరైనా చెప్తే నేను తప్పకుండా వస్తాను అనేవాడిని. నా టైం బాగాలేక నేను బాగా బిజీగా చుట్టుకున్నా కూడా ఆయన చనిపోయేవాడు. అట్లా చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. ఎప్పుడు ఫీల్ అవుతుండేవాడిని. వాళ్ళు కూడా ఈ పిల్లగాడు వెళ్ళిపోయాడు, అసలు ఊరంటే పట్టించుకోవట్లేడు. నేను దాదాపు 39 years ఆ ఊరు నుంచి వచ్చి. 39 years అంటే పేరెంట్స్ మరి అక్కడ ఉండరా? మా అమ్మ నాన్న చనిపోయారు, లేరు. ఓకే ఓకే. సో కాబట్టి ఊర్లో ఎవరు లేరు నాకు. మా ఇల్లు కూడా దాదాపు కూలిపోయింది, అంటే కట్టించాలి. మనకు ఫామ్ ఉంది, అది కూడా ఎవరో మా వాళ్ళే చేస్తారు. కాబట్టి ఏంటంటే పెద్దగా నాకు వెళ్ళే ఇది సందర్భం లేదు. అంటే 10th classలో వెళ్ళి వచ్చాను నేను. అంటే బిగినింగ్ నుంచి బిజీగా ఉండడం వల్లనేమో కదా ఇదంతా. బిజీగా ఉండడం వల్ల నాకు లక్ ఏంటంటే ఈ రోజు కాలేను నేను. ఇండస్ట్రీకి వచ్చినాక ఒక్కరోజు కూడా నేను ఏంటి అని వెనక్కి తిరిగి ఎత్తుకునే పరిస్థితి నాకు ఇండస్ట్రీ కల్పించలేదు. ఎందుకంటే డైరెక్టర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ మొత్తం అంతా కూడా డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, ఇప్పుడు మళ్ళీ మూవీ డైరెక్టర్గా అలా అలా గ్రోత్ అనేది కనబడుతూనే ఉంది కదా. డే బై డే గ్రో అవుతూ ఉన్నారు మీరు. అవును. కానీ సొంత ఊరు నుంచి ఇలాంటి అప్రిషియేషన్ రావడం అనేది నిజంగా అది చాలా గొప్పది. అంటే సొంత ఈ ఊరు నుంచి ఊర్లో ఎలా ఉంటుందంటే మన కులమోడనో, మన మతమోడనో, లేకపోతే మనతో పాటు చదువుకున్నోడనో, లేదా మన పార్టీ అనో ఇక్కడ అయిపోద్ది. మా ఊర్లో అలా ఆగలే. అసలు మొత్తం 100 కుర్చీలు తెప్పించుకున్నారు. 100 కుర్చీలు ఇక్కడ అయిపోయినాయి. ఆ మెట్ల మీద ఈ మెట్ల మీద పెద్ద చేతగానోళ్ళు కర్ర పట్టుకొని కూడా నేను రాకముందు నుంచి 7 గంటల నుంచి వెయిట్ చేస్తూ నైట్ 1 గంట దాకా నించున్నారు వాళ్ళు. మీరే చెప్పారు రూరల్లో పెద్దగా రీచ్ లేదని. మరి మీది కూడా రూరలే కదా, మరి ఎలా రీచ్ అయింది? అంటే మా ఊరు కదా, మీ ఊరు కాబట్టా? మా ఊరు కాబట్టి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 3 days 4 days సుజనా థియేటర్ హౌస్ఫుల్ మొత్తం. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 10 సంవత్సరాల్లో లేని హౌస్ఫుల్ అక్కడ అయింది. ఇప్పుడు అక్కడ సుజనా థియేటర్ కానీ, ఒలిగొండ థియేటర్ కానీ, కోదాడ థియేటర్ కానీ, నగరికల్ థియేటర్ కానీ ఇవన్నీ హౌస్ఫుల్ వెళ్ళిపోతున్నాయి బాగా. అవి నాకు ఫొటోస్ వస్తున్నాయి కదా, బాగా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇక్కడ సిరిసిల్ల అటు వెళ్ళాం, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబాద్ హౌస్ఫుల్ వెళ్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి చూసిన వాళ్ళు ఒకసారితో ఆపట్లేదు. కొంతమంది మరి ఇంకా చూడాలనిపించో, లేకపోతే కొంతమందికి ఇంకా కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాకనో, చిన్నపిల్లలు అయితే. అంటే అలా కాదు. ఏంటంటే ఎలక్షన్స్ ఫీవర్ ఒకటి ఉంది, ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కొందరేమో ఇది మతానికి సంబంధించిందనే ఇలా ప్రాపగండా చేస్తున్నారు. కొంతమందికి దానివల్ల ఆగుతున్నారు తప్ప లేదంటే ఇప్పటికి థియేటర్స్ ఇంకా ఇదై ఉండేది. కానీ చాలా మంది ఎంత డైవర్ట్ చేయాలని చూసినా కానీ అది మౌత్ టాక్తో అనుకుంటా అలా 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 అందరిలో రీచ్ అయిపోయి మొత్తానికి అదంతా ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేసింది కదా మూవీ. మౌత్ టాక్ వల్లనే. అంటే చూసిన వాళ్ళు ఎవరు కూడా, నేనే చెప్తున్నాను కదా, ఎవరైనా కూడా ఇది బాగాలేదు అని చెప్పలేరు. సినిమా థియేటర్లోకి అడిగి పెట్టారంటే బాగాలేదని చెప్పలేరు. ఓ సిగరెట్ తాగడానికి బయటికి రాలేరు. మధ్యలో సినిమా అయిపోయిందాకా ఉండాల్సిందే అక్కడ. చాలామంది ఆర్టిస్టులు అంటే ప్రీమియర్కి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆ రోజు. చాలామంది హీరోయిన్స్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చారు. వన్స్ ప్రీమియర్ అయిపోయిన తర్వాత అక్కడ కెమెరాస్ అన్నీ ఉన్నప్పుడు జనాలు వచ్చి ఆర్టిస్టులు అందరూ ఏడ్చారు. ఏడ్చి కొంతమంది అయితే మీ కాళ్ళు పట్టుకున్నారు. అసలు ఎలా తీశారు ఇలాంటి మూవీ అని చెప్పేసి. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా చూడడానికి గట్టిగా కనబడే ఆర్టిస్టులు కూడా వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఏడ్చి. అదే మనిషిలో ఉండే లోపల మనిషి క్యారెక్టరేషన్ అదే. ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రాంతం మీద, మన అస్తిత్వం మీద సెంటిమెంట్ ఉంటుంది. పైకి ఎంత రగ్గడిగా కనిపించినా కూడా నా అన్న ఫీలింగ్ వస్తే కన్నీళ్ళు ఆగవు. అదే అక్కడ కనిపించింది. వాళ్ళందరూ కూడా అంటే ఇది ఒక తెలంగాణ కథ అనే కాకుండా అని ఫీల్ అవ్వకుండా చూసిన ప్రతి ఒక్కరు ఇంత ఉందా అనే దాని మీద వెళ్ళిపోయారు. అది నిజంగా అది గొప్పతనమే కదా. సినిమాకున్న గొప్పతనం, హిస్టరీకున్న గొప్పతనం, వాళ్ళకున్న గొప్పతనం. జనరల్గా అంటారు కదా, మనకి బాగా తెలిసిన మనిషిలో కూడా మనకి తెలియని మరో మనిషి ఉంటారు అని చెప్పేసి. అది రజాకర్ లాంటి మూవీస్ తోటి మీకు చాలా మందిలో కనబడింది. అవును. అండ్ వన్స్ ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి లైక్ అంటే మీకు ఎలా ఉంది? రజాకర్ వన్స్ రిలీజ్ అయిన తర్వాత ఆఫర్స్ బాగా వస్తున్నాయా? ఆఫర్స్ అంటే పలకరింపులు జరుగుతూ ఉన్నాయి. నేనే ఇంకొక 1 month తర్వాత కలుస్తా. ఎందుకంటే హిందీ కూడా అయిపోయిన తర్వాత కలిస్తే నేను ఫ్రీగా ఉంటా. ఓకే. లేకపోతే మళ్ళీ నేను ముంబై వెళ్తున్నా, నేను చెన్నై వెళ్తున్నా, అటు వెళ్తున్నా, ఇటు వెళ్తున్నా ఎదుటి వాళ్ళకి బాగా అనిపించదు.
అందుకే వచ్చే పలకరింపుల్ని ఇది పరిస్థితి, నేను ఒక 1 month తర్వాతనే నేను మీకు వస్తానని చెప్తూ ఉన్నా. ఆ 1 month తర్వాత ప్రాక్టికల్గా ఏదైతే అవుతాయో అది కరెక్ట్. ఈ పలకరింపులన్నీ ఎమోషన్తో వచ్చేవి, అవి ఎంతవరకు ఉంటాయనేది తెలియదు. ఉంటున్నాయి, బాగానే వస్తుంది. ఓకే. ఎమోషన్స్ ఊరికనే రావు. ఎమోషన్ కావాలి అంటే దానికి ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, ఒక డివోషన్, ఫైనల్లీ ఒక డెసిషన్, ఇన్ని చూసి ఇన్ని క్లియర్గా చేస్తే కానీ ఒక ఎమోషన్ అనేది మనిషి నుంచి బయటికి రాదు. బట్ అవన్నీ మీరు చేశారు, ప్రూవ్ చేశారు. అండ్ హిందీలో ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సార్ మూవీ? హిందీలో డేట్ ఫిక్స్ అవ్వలేదు, ఈ నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అవుతుంది. వన్స్ హిందీలో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో ఈ మూవీకి అయితే రైటింగ్ అంతా మీరే దగ్గర నుండి చూసుకున్నారు, స్క్రిప్ట్ అంతా. సో నెక్స్ట్ మూవీ పరిస్థితి ఏంటి? అది ఇంకా కుదిరిందని బట్టి ఉంటుందమ్మా. ఇప్పుడు కట్టక్కున ఎవరైనా నాకు మంచి కథ చెప్పారు, నాకు అది నచ్చింది, నాకు అవకాశం వచ్చిన హీరోకి ప్రొడక్షన్ హౌస్కి నచ్చింది అనుకో, ఆ కథతో వెళ్తాను. నా కథతోనే వెళ్ళాలేం లేదు. లేదు నా దగ్గర కథలు ఉన్నాయి, నాకు అలా ఏమి ఉండదు. లేదు ఇప్పుడు దీని డైలాగ్ నేను రాశాను ఉదాహరణకి, కానీ ఇంకో కథకి ఈ కథకి డైలాగులు ఆయన రాస్తే బాగుంటుంది పలానా ఆయన అనిపించింది అనుకో, నేను వాళ్ళని అప్రోచ్ అవుతా. సరే ఈ కథకి నాకంటే మీరు రాస్తే బాగుంటుంది. ఇదేంటంటే హిస్టరీ కదా, ఇది ఎక్కువ లోతుకెళ్ళి రాయాలి. కాబట్టి నేను ఇంకెవరికో చెప్పి వాళ్ళని మళ్ళీ బుక్స్ చదవమని చెప్పి అది తెలుసుకోమని చెప్పి పెద్ద ప్రాసెస్ అది. అందుకని నేనే రిస్క్ తీసుకున్నాను. నెక్స్ట్ సినిమాకి అలా జరగవచ్చు, జరగకపోవచ్చు. సో ఇదోకే, కానీ మీరు మంచి సీరియల్ డైరెక్టర్ ఒక టైంలో, బట్ ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి మీరు సీరియల్స్ డైరెక్ట్ చేయట్లేదు, కేవలం ప్రొడ్యూస్ మాత్రమే చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ ఎవరైనా మిమ్మల్ని అడిగితే సీరియల్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందా? లేదమ్మా, నేను మామూలుగా నా సీరియల్స్ కూడా 2 years కాదు, ఈ 2 years మూవీ కదా, 2 years కంటే ముందు 4 years ఖాళీ, అంటే 6 years ఆల్మోస్ట్ 6 years అవుతుందా? ఆల్మోస్ట్ 5-6 years వచ్చేసింది. స్వర్ణకట్కం తర్వాత ఇంకా మళ్ళీ ఏది? స్వర్ణకట్కం తర్వాత ఇంక చేయొద్దనే కూర్చున్నాను. నేను చేస్తే నా ప్రొడక్షన్ చేస్తాను, నా ప్రొడక్షన్లో కూడా ఏదైనా పైలట్స్ చేసి వేరే డైరెక్టర్ని పెడతాను. పైలట్స్ అంటే ఏముందో 5-10 episodes చేయడం, వేరే డైరెక్టర్ని పెట్టి చూసుకోవడం, అంతే తప్ప నేను ఇంకా చేయను. అండ్ సో నెక్స్ట్ తీసే మూవీ ఎలాంటిది ఉండొచ్చు? అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రతి డైరెక్టర్ కూడా ఫైనల్గా నేను ఇది చేయాలి. ఇప్పుడు రాజమౌళి గారు కొన్ని చెప్తారు, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్కటి చెప్తారు. అసలు మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? అలా ఏం లేదు, వచ్చిన అవకాశాన్ని బట్టి చేయడమే. కానీ నాకు ఎప్పుడైనా ఒకటే నా డ్రీమ్ అనేది ఏంటంటే, ఎప్పుడు సినిమా చేసినా మంచి క్యాన్వాస్తో చేయాలి, బ్యాక్గ్రౌండ్ బాగుండాలి, తర్వాత ఏదో ఒక క్యాన్వాస్, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్లో, ఏదో ఒక జానర్లో ఉండాలి. రెగ్యులర్ సినిమా అనేది నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు వచ్చిన యంగ్ డైరెక్టర్స్ చాలామంది మేము ఇదే థీమ్తో మూవీస్ తీయబోతున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు హనుమాన్ తీసుకున్నా కానివ్వండి, ఆ డైరెక్టర్ ఎలా చెప్తున్నారంటే జాంబీ రెడ్డి, హనుమాన్ నెక్స్ట్ అలా ఈ థీమ్స్తోనే నేను మూవీ తీద్దాం అనుకుంటున్నాను అని చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా ఏమన్నా ఇలానే హిస్టరీ రిలేటెడ్ మూవీస్ తీద్దాం అనుకుంటున్నారా? అలా అనుకుంటే నేను నా ఈవెన్ సీరియల్ కెరీర్లో తీసుకున్న ఫస్ట్ది సోషియో ఫ్యాంటసీ, తర్వాత ఉమ్మడి కుటుంబం మంచి ఫ్యామిలీ, త్రిశూలం లవ్ అండ్ యాక్షన్, చంద్రముఖి అవుట్ అండ్ అవుట్ యాక్షన్, ఓకే. తర్వాత శివనారాయణ తీర్థులు క్లాసిక్ అండ్ ఫ్యాంటసీ, ఒక రకంగా చెప్పండి పురాణం కిందకి వస్తుంది అది. తర్వాత స్వర్ణకడ్గం వచ్చేది ఫోక్లోర్ ఫ్యాంటసీ. అర్థమైంది, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఫ్యామిలీ సీరియల్స్లో మటుకు మంచి పేరు కదా మీకు. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. లక్కీలో సినిమా కూడా ఫస్ట్ పడడమే ఒక వేరియేషన్లో పడింది. నెక్స్ట్ అట్లా ఇంకొక జానర్కి వెళ్ళాలి తప్ప ఒకటి నేను అన్ని చేయగలను. నాకేంటంటే నేను ఏ జానర్ తీసుకున్నా అందులోకి వెళ్ళిపోతాను. నాకు 100% చేసేస్తా, ఆ జానర్లోకి వెళ్ళిపోతా. నేను శివనారాయణ తీర్థులు అనేది కూచిపూడి మీద సబ్జెక్ట్ అది చేశాను, బాగా న్యాయం చేశాను దానికి. విశ్వనాథ్ గారి షాక్ అయ్యారు. విశ్వనాథ్ గారిని మెప్పించడం, ఇప్పుడు రాఘవేంద్రరావు గారి శిష్యుడిగా ఉండి విశ్వనాథ్ గారిని మెప్పించడం మామూలు విషయం కాదు కదా. అట్లా సరే, లాస్ట్ అండ్ ఫైనల్గా అసలు నిజానికి చాలా మంది కూడా మిమ్మల్ని బ్లాక్మెయిల్ కాల్స్ కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ చాలా వచ్చాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు, అది నిజమేనా? ఇప్పుడేం లేవు, కానీ టీజర్ అండ్ పోస్టర్ టైంలో వచ్చినాయి. ఓకే, తర్వాత ఏం లేదు. బట్ ఆ టైంలో మీకు భయం ఏం లేదా? భయం అంటే చిన్న ఆలోచన వస్తుంది, మనం ఏం తప్పు చేయట్లేదు, భయపడను. నాకు డే 1 నుంచి భయం అంటే లైట్, ఎవడు బెదిరించినా పట్టించుకోను నేను. అయితే ఏంటంటే మనం తప్పు చేయనప్పుడు, నేను చెప్పాను సెన్సిటివ్ క్యారెక్టర్ ఉంటుంది మనకు, తప్పు చేయనప్పుడు వాడు ఎందుకు తప్పు అర్థం చేసుకుంటున్నాడు, కనీసం వెయిట్ చేయాలి కదా, నేనేం తీస్తున్నాను. వెయిట్ చేసినాక ఇప్పుడనే వాళ్ళు కూడా చూడాలి కదా, కనీసం చూసి మాట్లాడాలి కదా. ఇది నేను ఆలోచిస్తాను తప్ప ఆడేదో చేస్తాడు ఏమవుతుంది. జనరల్గా ఏంటంటే మీలాంటి ఛాలెంజెస్ చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ తీసుకొని ఉన్నారు ఖడ్గం సినిమా చేసేటప్పుడు కానివ్వండి. కాకపోతే ఏంటంటే ఇది అంతకంటే హిస్టరీ మొత్తాన్ని మీరు కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు కాబట్టి డెఫినెట్గా వేరే వాళ్ళు అయితే కొంచెం ఆలోచించి భయపడి ఒక స్టెప్ వెనక్కి వేసేవాళ్ళేమో. బట్ మీరు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ ఎక్కడ కూడా, ఈవెన్ ఆర్టిస్టులు కూడా చాలామందికి కూడా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని చెప్పేసి అన్నారు. అంటే ఖడ్గం ఏంటంటే క్రియేటెడ్ స్టోరీ,
అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా క్రియేట్ చేసింది. అంటే పరిస్థితులు అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కృష్ణవంశీ గారు క్రియేట్ చేసిన సబ్జెక్ట్. ఇదేంటి హిస్టరీ, ఇప్పుడు నేను చెప్పకపోయినా గూగుల్ చేస్తే రజాకార్ల గురించి ఉంటుంది మ్యాటర్, బుక్స్ చదివితే ఉంటుంది, ఒక లైబ్రరీకి వెళ్తే ఉంటుంది. కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, నేను ఒక ఆర్డర్లో చెప్పి అంతే. దీని మీద పాటలు ఉన్నాయి, నిజాం మీద పాటలు ఉన్నాయి, రజాకార్ల మీద పాటలు ఉన్నాయి, ఇవన్నీ భూస్వామ్య వ్యవస్థ మీద పోరాటాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. ఉన్నదే చెప్పినాక ఎందుకు నాకు అర్థం కాల. తెలుగులో ఎంతో మంది విలక్షణమైన నటులు ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నప్పటికీ మీరు విలన్గా ఇందులో చూస్ చేసుకున్న పర్సన్ని బయట నుంచి తీసుకురావడానికి రీజన్ ఏంటి? ఒకటే, చూడగానే రజ్వీ గుర్తుకు రావాలి. నాకు విలన్ అంటే మంచి మంచి విలన్స్ ఉన్నారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ దూరిపోగలరు. కానీ ఏంటంటే నాకు ముఖ కవలికలు కూడా దగ్గరగా ఉండాలి. ఈ ప్రాజెక్టుకి నేను అనుకున్నది అదే. రజ్వీ యాస్టిజ్ రజ్వీ లాగా ఉంటాడు. ఆ రజ్వీ గెటప్ వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే మా ప్రొడ్యూసర్ సాక ఇదేంటి ఇట్లా చూశాడు, రజ్వీనే వస్తున్న ఫీలింగ్. ఈవెన్ అతను సర్దార్ పటేల్ కూడా అంతే కదా. అంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఒరిజినల్ క్యారెక్టర్ కనిపించాలి ఆయనలో. చాలా వెతుక్కున్నాను నేను. నిజంగానే ఆయన రజ్వీ అనే పర్సన్ అలా నగ్నంగా ఆడవాళ్ళతో బతుకమ్మలు ఆడించడం అవన్నీ నిజంగా జరిగినాయి. ఒక దగ్గర కాదు, చాలా చోట్ల జరిగినాయి. బైరాన్పల్లిలో కూడా జరిగినాయి. మనం బైరాన్పల్లి చూపించలేకపోయాం, ఆల్రెడీ హిస్టరీ అక్కడ ఎక్కువ, సెకండ్ హాఫ్ అప్పటికి ఇంకా ఎక్కువైంది కాబట్టి. ఇంకా బైరాన్పల్లిలో మొత్తం చనిపోయారు కదా, మళ్ళీ అక్కడ బతుకమ్మ ఆడిస్తారు నగ్నంగా అందరినీ. ఇంకా ఆ ఎపిసోడ్ అక్కడ చూపించలేదు. తర్వాత మోత్కూర్లో ఆడిస్తారు, గాండ్లాపూర్లో ఆడిస్తారు, చాలా చోట్ల ఆడించారు. మనం ఎగ్జాంపుల్గా ఒక దగ్గర చెప్పినాం అంతే. యాక్చువల్గా ఇక్కడ 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే మెయిన్ క్యారెక్టర్స్. ఒకటి విలన్, నెక్స్ట్ అతను కింగ్ ఉంటాడు కదా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అండ్ లాస్ట్లో సర్దార్. ముగ్గురి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే లైక్ మీరు వాళ్ళైతేనే కరెక్ట్గా సూట్ అవుతారు అని చెప్పేసి ఆల్రెడీ రజ్వీ గారి గురించి మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు. బట్ వీళ్ళిద్దరిని మాత్రం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఆ కింగ్, ఆ పర్సన్ చాలా మూవీస్లో చిన్న చిన్న రోల్స్ ప్లే చేశారు, బట్ అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవ్వడానికి మీరు ఎలా బిలీవ్ చేశారు ఆయన్ని? లేదు, మకరంద్ చాలా పెద్ద ఆర్టిస్ట్. మన దగ్గర చిన్న చిన్న క్యారెక్టర్స్ ఏం చేయలేదు, మంచిగా చేశాడు. అట్లా కూడా మంచి క్యారెక్టర్స్ అయినా కానీ ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ ఎవరు ఇవ్వలేరు కదా ఆయనకి. అదే చెప్తున్నాను నేను. ఫస్ట్ ముఖ కవలికలు దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు ఉంటారని చూస్తున్నాను. మకరంద్ నేను చూడగానే నో డౌట్ ఇతన్ని మ్యాచ్ చేయొచ్చు అనుకున్నా. లక్కీలో అతని డేట్స్ దొరికినాయి. ఫస్ట్ డేట్స్ లేకుండే, అతను చేస్తాడంటే వెయిట్ చేద్దామని చెప్పా మా వాళ్ళకి. అప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంటే అతను ఏం చేసాడు, సరే నేను నెక్స్ట్ మంత్ అయితే నేను అడ్జస్ట్ చేయగలను అన్నాడు. అతను పొన్నియిన్ సెల్వన్ చేస్తున్నాడు, అతను గెటప్ అంత అయినా కూడా ఆ స్కెడ్యూల్లో ఒక రోజుకి వచ్చాడు, అండ్ డౌట్గానే వచ్చాడు. ఆ ఒకరోజు నాతో వర్క్ చూసి అతను నెక్స్ట్ ఇమీడియట్గా డేట్స్ అడ్జస్ట్ చేశాడు. నాకు కూడా ఏంటంటే అతను పర్ఫెక్ట్గా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లాగా కనిపిస్తాడు, గెటప్ వేస్తా నమ్మకం ఉంది. ఈవెన్ తేజసప్రో జుట్టు లేదు, అది ఉంది కొంచెం, అందుకైతే సన్నటి పెదాలు అతనివి, కొంచెం ప్రాస్థెటిక్ చేసేవని కొంచెం టైం పట్టింది. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్, అదే తేజసప్రో అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టరు. అదే ఆయన ఫస్ట్ ఏంటంటే కొంచెం లిప్స్ సన్నగా ఉంటాయి, క్యాట్ ఐస్, ఎంతవరకు మ్యాచ్ అయిద్దని కొంచెం ఆయన యాక్చువల్గా ఆ ప్రీమియర్లో చూసినప్పుడు ఆయన ఈయన అని చెప్పేసి పోల్చుకోవడానికి చాలా టైం పట్టింది జనాలకి. అదే అంటున్నాను, చాలా మందికి తెలియదు ఆయనే అని చెప్పేసి. మేబీ ఆ మేకప్ వల్ల ఏంటో ఆ డిఫరెన్స్ అనేది చాలా కనబడింది. అండ్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి మూవీ మాకు అందించారు. అండ్ ఇలానే ఫ్యూచర్లో చాలా గొప్ప గొప్ప మూవీస్ తీసి నిజంగానే మీరు హిస్టరీని మళ్ళీ క్రియేట్ చేయాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.